వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. యువత కలలు కన్న భవిష్యత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ 2026 ద్వారా ప్రభుత్వం మరో తీపి కబురు అందించిందన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను 4 దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులతో పాటు పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా విద్యారంగంలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, డిఎస్సి ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి మరింత సమాచారం కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.